ప్రసంగి గ్రంథము. ఈరోజు టాపిక్ ఏమిటంటే సోమరితనం ఉన్నవారి వల్ల కలిగే నష్టాలు, వారి వలన కలిగే కొన్ని సమస్యలను గురించి మనము తెలుసుకొని, మనలో కూడా ఒకవేళ అటువంటి సోమరితనం ఉంటే దాన్ని తీసేసుకోవడానికి దేవుని మాటలను ధ్యానము చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇళ్ళు కురియును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవుడవు, జ్ఞానమును అనుగ్రహించే దేవుడువు, మనుషులకు చురుకుదనమును అనుగ్రహించే దేవుడువు, వివేచన శక్తిని అనుగ్రహించే దేవుడు, నీకు స్తోత్రములనైనా. ఈ దినము తండ్రి, సోమరితనము వలన కలిగే కొన్ని నష్టాలను మేము ధ్యానము చేసుకుంటుండగా యేసయ్య, మాలో సోమరితనము ఉంటే నీ వాక్యము ద్వారా సరి చేసుకొనుటకు మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, వాక్యాన్ని మా హృదయములో భద్రపరుచుకొని ఆత్మలో వర్ధిల్లుటకు సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూస్తే సోమరులు ఉన్నప్పుడు ఇంటి కప్పు దిగబడిపోతుందంట. చేతులు బద్ధకముగా పనిచేస్తే ఇల్లు ఏం చేస్తుందంట, కురుస్తుందంట. అంటే ఇంటి పైకప్పుని సరిగా చేసుకోకపోతే వర్షమైనా ఎండైనా ఏం చేస్తుంది, అది మన మీద కురుస్తుంది ఆ ఇంటిలో నివాసము చేసేటప్పుడు. అయితే ఈ మాటల్ని దేవుడు మనకి చెప్తున్నారు అంటే, మనుషులలో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంట్లో ఎంత పని ఉన్నా ఈరోజు ఏం చేస్తాంలే అని బద్దకిస్తాం. ఒకరోజు ఒక పూట, అరపూట అలా శరీరములో ఉన్న శ్రమను బట్టి కాస్త విశ్రాంతి తీసుకోవడము తప్పని దేవుడు చెప్పడు. కానీ కొంతమందికి ఏ పని చేయాలని కూడా, ప్రతి దానికి కూడా ఏం చేస్తుంటారంటే, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అని ఇలా వారి సొంత ఆలోచనను బట్టి, వారికి కలిగిన సోమరితనమును బట్టి పని చేయడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఏ కుటుంబంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆ కుటుంబానికి ఏమొస్తుందంట, నష్టం వస్తుందంట. ఈరోజు అటువంటి వ్యక్తిని మనము బైబిల్లో చూస్తే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగునో భాగమున పోయి పండుకొని గాఢ నిద్రలోకి పోయి ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోనా అనే ఒక వ్యక్తికి దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఏమిటి ఆ పని అంటే, నన్నును గురించి నినివే పట్టణములో ఉన్న ప్రజలకి తెలియచెయ్యి అని
ఒక పనిని దేవుడు అప్పగించినప్పుడు యోనా ఆ పని చేయకుండా దేవుని నుండి తప్పించుకొని పోతున్నాను అని అనుకుంటూ ఒక ఓడ ఎక్కి దానిలో నిద్రపోతూ ఉన్నాడంట. నిద్రపోతున్న ఈ యోనాను బట్టి దేవుడు సముద్రము మీదకి పెద్ద తుఫానుని, గాలిని రేపాడంట. రేపినప్పుడు ఆ నావలో ఉన్న వారు వ్యాపారము చేసేవారు, వర్తకము చేసేవారు. వారి దగ్గర ఉన్న సరుకులన్నిటిని ఏం చేస్తున్నారంట, ఓడని తేలిక చేయడానికి, ఓడ మునిగిపోకుండా ఉండడానికి వారి దగ్గర ఉన్న ఆహార వస్తువులు కానీ సరుకులన్నీ ఏం చేస్తున్నారంట, సముద్రంలో పడేస్తున్నారంట. సముద్రంలో పడవేసినా ఓడ అటు ఇటు కొట్టుకోవడం ఆగలేదంట. ఇంకా ఆలోచిస్తున్నారంట, ఇదేంటి ఇంత బరువు దించేసాం, సరుకంతటిని తీసేసాం, అయినా ఓడ తేలిక కాడలేదు ఏంటి అని ఆ ఓడలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క దేవునికి, అంటే ఎవరు తెలుసుకున్న దేవునికి వారు ప్రార్థించడం ప్రారంభించారంట. అయినా కూడా సముద్రపు అలలకి ఓడ కొట్టుకుంటూ మునిగిపోతుందేమోనన్నంత భయంకరంగా సముద్రం మీద ఓడ కొట్టుకుంటూ ఉంది. వీళ్ళకి అర్థం కాడలేదు, అదేంటి ఇంత ప్రార్థన చేశాం, ఏ దేవుడు కూడా ఈ ఓడ బద్దలైపోవడము, మునిగిపోవడము ఆపడం లేదు అని అందరూ చూసుకుంటా ఉన్నాడంట. అందులో నావికుడు అంటే నడిపించే వ్యక్తికి ఒక అనుమానం వచ్చిందంట. మనమందరము ప్రార్థిస్తూ ఉన్నా, మనమందరము మొరపెడుతూ ఉన్నా, ఈ గాలి తుఫాను తగ్గలేదు అంటే బలమైన కారణము ఏదో ఉంది అని ఓడ అంతటిని తనిఖీ చేస్తా ఆయన ఓడ చివరిలోనికి వెళ్తే అక్కడ యోనా ఎక్కడ ఉన్నాడంట, గాఢ నిద్రలో ఉన్నాడంట. సోమరాళ్ళని చూడండి, వాళ్ళు నిద్రపోతుంటే వాళ్ళని లేపడం చాలా కష్టం. కొంతమంది వర్షం పడుతున్నా కూడా నిద్రపోతూ ఉంటారు. చినుకులు పడుతుంటే లేరా లోపలికి వెళ్దామంటే పడి అదే ఆగిపోయిద్దిలే, నేను రాలేను, తడిస్తే తడిచంలే, నిద్ర వస్తుంది, లేగవలేను అంటాడు. ఈ యోనా కూడా సముద్రపు అలల చేత ఆ పడవ కొట్టబడుతూ ఉంటే, ప్రజలందరూ హాహాకారాలు చేస్తూ ఉంటే, ఈయన మాత్రం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఓడ అమరమున ఏ బాధ లేకుండా నిద్రపోతూ ఉన్నాడంట. అది గమనించిన నావికుడికి కోపం వచ్చేసిందంట యోనా మీద. ఓ ఈ నిద్రపోతా, ఇంత కష్టములో మేముంటే నీకు నిద్ర ఎలా వస్తుంది, లేచి నువ్వు నీ దేవునికి మొరపెట్టు, ప్రార్థించు అని ఓడ నావికుడు వచ్చి లేపితే కానీ ఈ యోనాకి మెలకువ రాలేదంట. అంటే ఈ యోనా ఎక్కడ ఉంటే ఇతనికి కలిగిన సోమరితనాన్ని బట్టి ఆ ఓడలోని వారందరూ కూడా ఏమైపోయేవారు, కొద్దిగా ఉంటే మొత్తము మునిగిపోయేవారు. అప్పటికి పాపం వారు కష్టార్జితము, వారు సంపాదించిన సరుకులు, వారు కొనుక్కున్నవన్నిటిని కూడా ఏం చేశారంట, సముద్రంలో పడేశారంట. ఇక్కడ ప్రసంగిలో కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. ఎవరైతే సోమరితనము కలిగి ఉంటారో, ఏ కుటుంబంలో అయితే సోమరులు ఉంటారో, ఏ కుటుంబంలో అయితే కష్టపడి పని చేయలేని వారు ఉంటారో, వారి వలన ఆ కుటుంబానికి నష్టమే వస్తుందంట. ఇక్కడ ఈ యోనాన్ని సోమరి అని ఎందుకు చెబుతున్నాము అంటే,
కష్టకాలమందు శ్రమందు మనుషులందరూ బాధపడుతూ ఉంటే అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోతుందేమోనని మనుషులు బాధపడుతూ ఉంటే ఈయనకి మాత్రము ఏమి పట్టినట్టు నిమ్మలంగా నిద్రపోతున్నాడంట. ఏ బాధ లేనట్టు సంతోషంగా నిద్రపోతూ ఉన్నాడంట. అంటే సోమరితనము ఉన్న వ్యక్తులు దేవుని కొరకు ప్రార్థించడానికి కూడా ఇష్టపడరు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం కూడా వారికి చేత కాదు. ఈ సోమరితనము వలన ఆ ఓడలో ఉన్న ప్రతి వారికి కూడా ఏమొచ్చిందంటే ప్రాణభయం వచ్చిందంట. ప్రాణభయం వచ్చి నీవే ఏదో చేసింటావు నీ దేవునికి వ్యతిరేకంగా, కాబట్టి ఈ శ్రమ మాకొచ్చింది, మా మీదకు వచ్చింది, లేచి నువ్వు మొరపెట్టు, నీ దేవునికి ప్రార్థన చేయి అని దేవుడు ఎరగని నావికుడితోటి చెప్పించుకుంటున్నాడు యోనా. నిజంగానే ఒక్కొక్కసారి మనము దేవుని బిడ్డలమైనా, దేవుని ప్రజలమైనా, దేవుని ప్రజలు కాని వారితో చెప్పించుకుంటూ ఉంటాం మనం ఎలాంటి వారిమి అని. దేవుని బిడ్డలు కాని వారు ఒళ్ళు వంచి పని చేస్తూ కష్టార్జితమును అనుభవిస్తూ ఉన్నప్పుడు పని చేయలేని సోమరులు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో, ఏ విధంగా సంపాదిస్తున్నారో, ఎవరిని మోసం చేసి సంపాదించారో అని మనుష్యులని తక్కువ చేసి తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు. ఈ యోనాను బట్టి వచ్చిన కష్టానికి యోన ప్రార్థన చేయాలిగా. అప్పుడైనా ప్రార్థన చేయకుండా అంటున్నాడు, ఇన్ని బాధలు ఎందుకయ్యా, నన్ను తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడేయండి, చస్తే చచ్చాను ఆ సముద్రంలో పడేయండి అంటున్నాడు. ప్రార్థిస్తే దేవుడు ఆ కష్టం నుండి విడిపిస్తాడు కదా, శ్రమ నుండి విడిపిస్తాడు కదా అని కూడా ఆలోచించకుండా అతనికి వచ్చిన ఆలోచనను బట్టి ఆయన ఏం చేశాడు? నన్ను పడేయండి సముద్రంలో. ఈరోజు చాలామంది కూడా మన ఇళ్ళల్లో ఒక్కరైనా ఉంటారు, ఏదన్నా పని చేయరా అంటే ఇంట్లో ఇబ్బందిగా ఉంది కూడా, ఏదన్నా పని అందుకోరా అంటే ఏమంటాడు? నన్ను పట్టించుకోబోకండి, మీరు మీ పనులు మీరు చేసుకోండి, నా మీద అసలు మీరు మనసు పెట్టుకోవద్దు, మీది మీరే చేసుకోండి, నాకు అసలు సంబంధమే లేదంటారు. అలాంటి వారు ఏ కుటుంబములో అయితే ఉంటారో ఆ కుటుంబము కష్టాలతోనే నింపబడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్క వ్యక్తి ఇద్దరు కష్టపడితే జరిగే రోజులు కావు ఈ దినాలు. ఇంట్లో 10 మంది ఉంటే నలుగురైనా కష్టపడితే కానీ పిల్లల చదువులకని, ఫీజులకని, వాళ్ళ బట్టలకని, లేకపోతే వారికి కావాల్సిన అవసరతలకని, ఇంటి ఆహారానికని నలుగురు ఇంట్లో ఉంటే ఇద్దరు కష్టపడితేనే ఆ కుటుంబం జరుగుతుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారంట, పని చేయక ఎవరైతే ఉంటారో వారి వల్ల కష్టాలు వస్తాయి. అలానే ఈ సోమరి వ్యక్తికి ఇంకొక లక్షణం ఏముంటుందంటే, పని చేయడానికి సాకులు చెప్పుకుంటూ ఉంటాడంట. సామెతలు 26:13 చూస్తే ఆ సోమరి చెప్తాడంట, దారిలో సింహం ఉంది, వీధులలో సింహం ఉంది అని సాకులు చెప్తా ఉంటాడంట. అంటే చిన్నపిల్లల్ని ఎవరన్నా రోడ్డు మీదకి వెళ్ళి ఏదన్నా తీసుకురండి అంటే వాడేమంటాడు? బయట కుక్క ఉందమ్మా అంటాడు. ఎందుకు? వాడికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి. అదే వాడికి 10 రూపాయలు ఇచ్చి లేస్ ప్యాకెటో చాక్లెటో కొనుక్కోపోనాను అంటే ఏం చేస్తాడు? కర్ర చేతిలో పట్టుకొని మరి వెళ్తాడు కుక్కలుంటే. అలా సోమరితనం ఉన్నవారు ఏం చెప్తారంట? సాకులు వెతుకుతూ ఉంటారంట పని చేయడానికి.
ఇదే మాట కూడా యోనా జీవితంలో జరుగుతుంది. దేవుడు చెప్పిన పని చేయకుండా ఆయన ఏం చెప్తున్నాడంట, దేవునికి సాకులు చెప్తా ఉన్నాడంట. ఏమని సాకులు చెప్తా ఉన్నాడు అంటే, యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనమును చూస్తే ఆయన అంటున్నాడు, యెహోవా, నేను నా దేశమున ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోవచుంటుని. ఏం చదువుతున్నాడంటే ఈయన, నాకు తెలుసయ్యా, నువ్వు కృపగలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, నువ్వు మంచివాడివి, నువ్వు మనుషులకు కీడు చేసేవాడివి కాదని నాకు ముందుగానే తెలుసు. కాబట్టి నేను నా దేశంలో ఉన్నప్పుడే నేను తర్షీసుకి పారిపోతున్నాను అని దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు ఈ యోనా. అంటే ఒక పని దేవుడు చెప్పినప్పుడు ఆ పని చేయడానికి ఈయనేం ఆలోచిస్తున్నాడంట, దేవుని యొక్క గుణగణాలను ఆలోచిస్తూ ఉన్నాడంట. ఒకవేళ నేను వెళ్ళి ఆ పని చేస్తే దేవుడు నేను ప్రకటించిన తర్వాత ఆ పని చేయకపోతే, అంటే నేను పడిన కష్టము, నేను పడిన ప్రయాసంతా వ్యర్థమే కదా. కాబట్టి దేవుడు చెప్పినా కూడా ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు అని దేవునితో తిరిగి చెప్తా ఉన్నాడు ఈయన. సోమరులకి ఈ అలవాటు ఉంటుంది. ఏమిటంటే, ఒక పని వారు చేశారనుకోండి, మరల తిరిగి వారి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, నాకు వీళ్ళు తిరిగి చేస్తారా చెయ్యరా, నాకు వీళ్ళు తిరిగి నేను 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, మరలా నాకు ఈ 10 రూపాయలు తిరిగి ఇస్తారా ఇవ్వరానని ఎదురు చూస్తూ ఉంటారు సోమరివాడు. ఈయన ఆ నినివేకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. మనుషులకి దేవుని గురించి ప్రకటించిన తర్వాత వారు పశ్చాత్తాపడి కన్నీరు గారుస్తూ, మేము చేసింది తప్పేనయ్యా, నీ ఎడల మేము దోషము చేశాం, పాపము చేశాము, కాబట్టి మా పాపాల్ని ఒప్పుకుంటున్నాము, మా పాపాల్ని విడిచిపెడుతున్నాము, నీ ఎడల మేము చేసిన ప్రతి దుష్కార్యము నిమిత్తము పశ్చాత్తాపడుతున్నాము అని నినివేలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుతో సహితము వారు చేసిన దోషమును బట్టి పశ్చాత్తాపడుతూ 3 దినాలు ఉపవాసాలు పాటించారంట. ఉపవాసము వారు పాటించిన తర్వాత దేవుడు వారు చేసిన క్రియను బట్టి వారి మీద కనికరం ఆయనకు వచ్చిందంట. యోనా వెళ్ళి సువార్త చెప్పినప్పుడు, యోనానే కాదండి, దేవుడు అక్కడ ఆయన దూతల్ని కూడా పంపించాడంట యోనాతో పాటు సువార్త చెప్పడానికి. మనం అనుకుంటాము యోనా ఒక్కడే చేశాడు పరిచర్య, నినివే అంతా అనుకుంటాము, కానీ అక్కడ దేవుడు తన దూతల్ని కూడా పంపించినట్లు బైబిల్లో రాసి ఉంచాడు. ఆ దూతలతో పాటు ఈయన సువార్త చేసి అక్కడ ఏమని కోరుకుంటున్నాడంట, యోనా ఏమో మనుష్యుల యొక్క నష్టమును, అంటే వారు శిక్ష అనుభవించాలి దేవుని దగ్గర నుండి అని కోరుకుంటూ ఉంటే, దేవుడు మాత్రం తన బిడ్డలు మారాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సువార్త ప్రకటించిన తర్వాత తూర్పు తట్టుకు వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నాడంట. దేవుని యొక్క కీడు, దేవుని యొక్క కోపము వీరి వీధికి ఎలా వస్తుందో చూడాలి అని తూర్పు తట్టు వెళ్ళి
అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడంట. ఎంతవరకు దేవుని యొక్క కోపము ఆ నినివే పట్టణం మీద రగులుకోవడలేదు. నినివే పట్టణస్తులందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా వారి పని చేసుకుంటూ ఉన్నారు. ఈయన మాత్రం కొండెక్కి చూస్తా దేవుని అడుగుతూ ఉన్నాడంట, నువ్వేంటి ఇంకా నాశనము చేయలేదు ఈ ప్రజల్ని, నువ్వెందుకు ఇంకా వీరి మీదకి నీ కీడును రప్పించలేదు అని దేవుని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏ మాట కూడా యోనాతో మాట్లాడలేదంట. మాట్లాడకుండా యోనా అక్కడ ఒక చిన్న పందిరేసుకొని ఆ నినివే పట్టణం వైపు చూస్తూ ఉంటే దేవుడు అతను వేసుకున్న ఆ పందిరికి ఒక సొర చెట్టుని అప్పటికప్పుడే నీడనిచ్చే దానిలాగా మార్చేశాడంట. ఆ చెట్టు నీడన చల్లగా కూర్చున్నాడంట, నినివేకెళ్ళి చూస్తున్నాడంట. దేవుడు మరుసటి రోజు ఒక రోజంతా ఆ సొర చెట్టు కింద యోనాని కూర్చోబెట్టి మరుసటి రోజు ఎండకి ఆ సొర చెట్టుని ఎండింపజేస్తే ఆ చెట్టులో ఎండిపోయిన ఆ గ్యాపుల్లో నుండి యోనా మీదికి, యోనా శరీరం మీదికి ఎండబడి కాలుతూ ఉంటే దేవుని మీద కోప్పడుతున్నాడంట. ఏంటయ్యా, చల్లగా నేను సొర చెట్టు కింద కూర్చుంటే దాన్ని ఎండబెట్టావు, చూడు ఎండంతా నా మీద పడి నేను కాలిపోతున్నాను అని దేవుణ్ణి మీద కోపపడుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడంట, యోనా నీవు కోపించుట న్యాయమా అన్నాడంట. హల్లెలూయా. న్యాయమా అంటే అన్నాడంటే న్యాయమేనయ్యా నేను కోపించడము, ఆ చెట్టు ఎండిపోవడం వల్ల నాకు వేడి తగులుతుంది అంటే దేవుడు అన్నాడంట, నా ప్రజలు 120,000 మంది ఉన్న ఈ నినివే పట్టణ ప్రజలు వారు దోషాలను ఒప్పుకొని వారు పశ్చాత్తాపడి గోనె పట్టలు కట్టుకొని ఆహారం మానేసి పశువుల దగ్గర నుండి రాజు వరకు కూడా పశ్చాత్తాపడి ఏడిస్తే నా ప్రజల్ని నేను ఎలా శిక్షిస్తాను అనుకున్నావు అన్నాడంట. హల్లెలూయా. అంటే ఈ సోబరులకి ఏముంటుంది, మేము పని చేసి వచ్చాం కదా, ఆ పనికి వెంటనే ప్రతిఫలం రావాలి, లేకపోతే మేము చేసినంత వ్యర్థం అనుకుంటారు. ఈ యోనాకు కూడా ఆ లక్షణం ఉంది కాబట్టి దేవుని మీద కోప్పడుతున్నాడంట, నువ్వు ఎందుకు వారిని నాశనము చేయకుండా ఉన్నావు. దేవుడు ఏ మనిషి అయినా పశ్చాత్తాపడితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ శిక్షించడానికి సిద్ధంగా లేడు. హల్లెలూయా. ఈ సోమరి అయిన యోనాకి దాన్ని తెలియచేయడం కొరకు దేవుడు యోనాని నినివే పట్టణానికి పంపించాడు. ఆయన తలుచుకుంటే తన ప్రజలకి ఏదైనా చేయగలను అని సోమరితనం ఉన్న వ్యక్తిని యోనాను దేవుడు వాడుకున్నాడు. అందుకే ఆయన అంటాడు బైబిల్లో ఒక మాటని, ఎవరికైనా మనము చెప్పగలుగుతామంట కానీ సోమరితనం ఉన్న వాళ్ళకి అసలు చెప్పలేమంట. సామెతలు 26వ అధ్యాయము 16వ వచనము చూద్దాం. హేతువు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. ఏమనుకుంటాడంట సోమరి? తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడంట. ఎందుకంటే సోమరోళ్ళు ఎక్కువ కలలు కంటా ఉంటారు. పడుకున్నారనుకోండి, మేడల మీద మేడలు, మిద్దెల మీద మిద్దెలు కడుతున్నట్టు కలలు కంటా ఉంటాడు. తన లోకంలో తనే జ్ఞాని, తన ఆలోచనలో తనే జ్ఞాని. కాబట్టి సోమరి మనుషులందరికంటే నేనే జ్ఞానవంతుని అనుకుంటాడు. కానీ కష్టపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు జ్ఞానవంతుడివే అంటే అంటాడు, ఏమి జ్ఞానమో లేండి, పని చేసుకోవడమే సరిపోతుంది, నా జ్ఞానానికి ఏముంది అంటాడు. సోమరి మాత్రం ఏమంటాడో తెలుసా? అసలు నాకంటే జ్ఞాని ఎవడన్నా ఉన్నాడే భూమి మీద? నా అంత ఆలోచన కలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడే భూమి మీద అంటే
అతను ఆలోచించిన వాటికి క్రియారూపము ధరిస్తేనే జ్ఞానవంతుడు అవుతాడు. కానీ అతనికి కలిగిన ఆలోచనను బట్టి తనకు తాను జ్ఞాని అనుకుంటే అంతకు మించిన మూర్ఖులు ఈ భూమి మీద ఉండరు. ఈ యోనా కూడా తన జ్ఞానముతో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ముందే తెలుసయ్యా నువ్వు వారిని శిక్షించమని, అందుకే నేను ఈ ఊరు రానన్నాను, అందుకే ఈ దేశం రానన్నాను. నేను సోమరులకు కొంచెం ఛాన్స్ ఇస్తే దేవునికి కూడా జ్ఞానం నేర్పిస్తారంట. కష్టపడుతున్న వారికి ఇంకొకరి గురించి ఆలోచించేంత తీరిక ఉండదండి. వారి కష్టములు వారి పని వారికి సరిపోయిద్ది, వారి ఆలోచనలు వారికి సరిపోతాయి. ఏ కష్టము ఏ పని లేని వాళ్ళే ఎప్పుడు దేవునితో పెట్టుకుంటారు. దేవుడు దొరకకపోతే మనుషులతో పెట్టుకుంటారు. ఎంతమందికైనా సమాధానము చెప్పగలుగుతామంట, కానీ నాకు నేను జ్ఞానవంతుని అనుకున్న వారికి అస్సలు చెప్పలేమంట. అందుకే లోకంలో ఒక మాట అంటారు చూడండి, తెలిసిన వాడికైనా చెప్పచ్చు, తెలియని వాడికైనా చెప్పచ్చు అంట, కానీ సగం తెలిసి తెలియని వానికి చెప్పడం చాలా కష్టం అంట. ఎందుకంటే సగం తెలిసి తెలియని వాళ్ళు లోపల వాళ్ళు ఒక ప్రపంచాన్ని కట్టుకుంటారు. ఆ ప్రపంచంలోనే సంచరిస్తూ ఉంటారు, ఆ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటారు. బయటకు వచ్చి బ్రతకడానికి కూడా వారికి చేత కాదు. ఇలాంటి వారి వలన కూడా దేవుడు తన పనులు చేయించుకోగలుగుతాడు. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు మాకు మించిన జ్ఞానం లేరు అనుకుంటారు. సోమరైన ఈ యోనా వల్ల నినివే పట్టణస్థులకి దేవుడు రక్షణ సువార్తను ప్రకటించారు. సోమరివాడైన ఈ యోనా వల్ల మనుషులు సరుకులను పోగొట్టుకున్న ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఈరోజు మన ఇంటిలో కూడా ప్రార్థించలేని సోమరి వాళ్ళు ఉన్నా, పని చేయడానికి సాకులు వెతుక్కుంటూ ఉన్నా, వారిని మనం ఎవరి చేతులకు అప్పగించాలంట? దేవుని చేతులకు అప్పగించాలంట. హల్లెలూయా. చాలామంది అయితే ఇంట్లో కష్టపడతా ఉంటారు. పిల్లలైనా లేకపోతే భర్తల గురించి అయినా భార్యల గురించి అయినా, నా భార్యను మార్చుకోవాలి, నా భర్తను మార్చుకోవాలి, నా పిల్లల్ని మార్చుకోవాలని వారికి కలిగిన జ్ఞానమును బట్టి ఏం చేస్తుంటారో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అటువంటి లక్షణాలు కలిగిన వారిని దేవుని చేతులకి అప్పగిస్తే యోనాకి బుద్ధి చెప్పినట్లు దేవుడికి కూడా వారు మంచి జ్ఞానవంతులుగా తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడంటే ఏంటో తెలియచేస్తాడు, లోకం అంటే ఏంటో తెలియచేస్తాడు, మనుషుల పట్ల దేవుని కార్యాలు ఎలా ఉంటాయోనని దేవుడు తెలియచేస్తాడు. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సోమరి అయిన వారు ఉంటే నీ ఇల్లు పాడైపోయిద్ది, వారు ఏ స్థలంలో ఉన్న ఆ స్థలం పాడైపోయిద్ది. కాబట్టి పని చేయడానికి సాకులు ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటారు, దేవుని మీద ఎదురాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారు మన కుటుంబంలో ఉండకుండా ఉండాలి అంటే మన కుటుంబంలో వారు ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా దేవుని కొరకు ఉపయోగపడతారు. హల్లెలూయా. ఈ యోనా మనుషులకు ఉపయోగపడకపోయినా తనకు తెలిసి తెలియని జ్ఞానము చేత దేవుని ప్రజలకు ఉపయోగపడ్డాడు. మనుషులు పశ్చాత్తాపడడానికి కారకుడయ్యాడు. మనుషులు తిరిగి దేవుని వైపు చూడడానికి, వారు దేవుని ఆశ్రయించడానికి ఒక ఆయుధముగా దేవుడు యోనాను ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మన ఇంట్లో మనకి తెలిసిన వారు ఎవరైనా అలా ఉన్నారనుకోండి, సోమరితనంగా
వారిని దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడే వారిని ఒక మంచి వెపన్గా తయారు చేసి ఆయన కొరకు వాడుకునే వారిగా సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. అటి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.